హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. క్యాప్టెన్సీ టాస్క్ అప్డేట్స్ అనమాట. సో ఇంకో 2-3 అప్డేట్లు ఉన్నాయి, మంచి మంచి అప్డేట్లు. అసలు ఎలా జరిగింది, ఏంటి క్యాప్టెన్సీ టాస్క్ అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పటికైనా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుండండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎర్లీ అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెట్టేశాను. ఇన్స్టాగ్రామ్ చూడని వాళ్ళ కోసం, ఫాలో అవ్వని వాళ్ళ కోసం, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. సో క్యాప్టెన్సీ ఎవరు, ఎలా జరిగింది, ఆల్ఫా మేల్ అన్నాడు కళ్యాణ్, మేమందరం తోపులం తిరుమలం, మీరందరూ కొంచెం ఎమోషనల్, మేమంతా అసలు ఇచ్చి పడేస్తాము అన్నాడు. ఏమీ లేదు, అంతా డొల్ల, అక్కడ ఏమీ లేదు. రెడ్ టీం వాళ్ళకి నాకేం గణపల రెడ్ టీం వాళ్ళ పరిస్థితి. సో మరి మామూలుగా వాళ్ళందరూ ఏమనుకున్నారు, మీకు బ్లూ టీం వాళ్ళకి ఒకటి జరిగింది, బ్లాక్ టీం వాళ్ళకి ఒకటి జరిగింది, రెడ్ టీం వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ జరుగుద్ది అని అనుకున్నారు. కానీ బట్ అది కంప్లీట్లీ అనుకున్నట్టు ఎందుకు జరుగుతుంది చెప్పండి. బిగ్ బాస్ మాయ వేరేలాగా చేశాడు. బిగ్ బాస్ మాయ వేరే దాకా తీసాడు. 2 సార్లు చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి. సో మీరు నిన్న నైట్ ప్రోమో ఏదైతే చూసారో ఆ ప్రోమోలో దివ్యా నిఖిత 1 to 13 14 ర్యాంక్స్ ఇస్తుంది కదా. సో 13 ర్యాంక్స్ ఇస్తుంది కదా. సో ఆ 13 ర్యాంక్స్లో సో టాప్ 6 ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో ఆ టాప్ 6లో కెప్టెన్సీ కంటెండర్ జరుగుద్ది అనమాట. ఇది బిగ్ బాస్ మాయ ఇచ్చిన ట్విస్ట్ అనమాట. సో 1 to 13 ఎవరు పెట్టారంటే, సో ఫస్ట్ 13th ప్లేస్లో ఫ్లోరా గారిని పెడతారు. అండ్ నెక్స్ట్ 12th ప్లేస్లో రాము గారిని, 11th ప్లేస్లో కళ్యాణ్ని, సో 10th ప్లేస్లో శ్రీజాని, 9th ప్లేస్లో హరీష్ గారిని, 8th ప్లేస్లో ప్రియా శెట్టి గారిని, 7th ప్లేస్లో రితు చౌదరిని, 6th ప్లేస్లో సుమన్ శెట్టిని, 5th ప్లేస్లో తనూజాని, 4th ప్లేస్లో డెమోన్ని, 3rd ప్లేస్లో సంజనాని, 2nd ప్లేస్లో ఇమాన్యుయల్ని, 1st ప్లేస్లో బర్నీని. టాప్ 6లో కాదు, టాప్ 5 అనుకుంటే ఆ టాప్ 5లో ఒకే ఒక కామనర్ని పెట్టింది, అది డెమోన్ పవన్ పెట్టింది. డెమోన్ పవన్ ఎందుకు పెట్టిందంటే, సో నాకు అనిపిస్తుంది మొన్న వీక్లో అతను కెప్టెన్సీ వదులుకొని మళ్ళీ కెప్టెన్సీ గెలిచాడు కదా, దాని ఒక్కదాని కోసమే థర్డ్లో పెట్టింది. అదర్వైజ్ మనోడు కూడా టాప్లోకి వచ్చేవాడే కాదు. అమ్మకు ఒక క్లారిటీ ఉంది. బర్నీ గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టింది. ఓట్ల పరంగా అయితే పెట్టినట్లేదు, ఓట్ల పరంగా కాకుండా, ఎందుకంటే ఓట్లలో మేజర్ షేరు ఎంత పెద్ద పోల్స్ జరిగినా వేరే ఛానల్స్లో ఎక్కడైనా కానీ తనూజా పేరే వినిపిస్తుంది. బట్ అలాంటి తనూజాని తీసుకొచ్చి 5th ప్లేస్లో పెట్టింది. సో ఓట్ల పరంగా కాదు, మేబీ గేమ్ పరంగా అయ్యుండొచ్చు. ఆ అమ్మాయి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే ఒక కామనర్ పెట్టింది, మిగిలిన కామనర్లు అందరూ కిందే ఉన్నారనమాట. ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ అయిపోవాలని కోరుకున్నామో ఆ పర్సన్ 8th ప్లేస్లో ఉన్నారు ప్రియా, 10th ప్లేస్లో శ్రీజా దమ్ము పెట్టారనమాట. ప్రియా శెట్టి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎవరు డెమోన్ కాకుండా ప్రియా, హరీష్, కళ్యాణ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీజ, నలుగురిలో 8th ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో శ్రీజాకి ప్రియాకి ఇచ్చింది, దాని తర్వాత హరీష్ గారికి ఇచ్చింది, దాని తర్వాత శ్రీజాకి ఇచ్చింది, అక్కడెక్కడో మన కళ్యాణ్ పడాలాకి ఇచ్చింది అనమాట. సో కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి ఏంటి, తన గేమ్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోయింది. బట్ ఆ పిల్లోడికి అర్థం కాకుండా, నిన్న షకీబ్ చెప్పినా అర్థం కాకుండా అయింది. నా ఫైర్ని రీప్లేస్ చేస్తావా, నా హానెస్టీని నా దాన్ని రీప్లేస్ చేస్తావా అంట. మా ఫైర్ని రీప్లేస్ చేస్తావా అంట. ఏముంది ఫైరు, అగ్గిపుల్ల ఎరిగించి పక్కన పెట్టినా కానీ అది ఎలగదు. అంత మంచు, చుట్టుపక్కల అంతా ఐస్ అయిపోయినాడు కుర్రాడు, గట్టిపోయినాడు కుర్రాడు, ఐసోలేట్ అయిపోయినాడు కుర్రాడు. అది అర్థం కావట్లే కుర్రాడికి. 2 పర్సన్స్ 3 పర్సన్స్ దగ్గర ఐసోలేట్ అయిపోయి ఉన్నాడు. మనం ఏం చేయలేమన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ర్యాంకింగ్స్లో టాప్ 6 ఎవరైతే ఉన్నారో, బర్నీ గారు, ఇమాన్యుయల్, సంజన, డెమోన్ పవన్, తనూజ, సుమన్ శెట్టి. సో ఈ 6గురికి టాప్ 6కి కెప్టెన్సీ టాస్క్ జరుగుద్ది. కెప్టెన్సీ టాస్క్ ఎలా జరుగుద్ది ఏంటంటే, వెల్క్రో బాడీ కంటించుంటారు, బాల్స్ కొట్టాలి కదా. సో ఎవరు ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు అవుట్ అయిపోతారు కదా. సో ఆ టాస్క్ అనమాట. అర్థమైంటుంది కదా, చాలా సీజన్లో చూసుంటారు కదా. సో ఆ టాస్క్ పెడతారు. సో ఆ టాస్క్ పెట్టినప్పుడు ఎక్కడ మర్చిపోయానా, ఎక్కడ రాసానా, ఓకే మర్చిపోయా, ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ రాసుకున్నా దీన్ని, అమ్మ జీవితం. ఓకే, ఆ టాస్క్కి రిమైనింగ్ పీపుల్స్ బాల్స్ కొడతారు కదా. సో అలా కొట్టినప్పుడు టాప్ 6 కాదు, టాప్ 8. సో దాంట్లో రితు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దివ్యా నిఖిత. సో టాప్ 7 సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో దివ్యా నిఖిత తను కూడా యాడ్ చేసుకుంటుంది. సో దివ్యా నిఖిత కూడా గేమ్ ఆడతారనమాట. సో ఫస్ట్ వచ్చినందుకు బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్ ఏమో. సో మొత్తం 8 మంది ఆడతారు. 8 మంది ఆడినప్పుడు సో ఎవరికైతే తక్కువ బాల్స్ ఉంటాయో సో వాళ్ళనమాట. మామూలుగా ఎప్పుడైంది, సో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత బజర్ మోగిన తర్వాత ఎవరికైతే తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు అవుట్, రైట్.
నార్మల్గా సార్ తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ బాల్స్ ఎవరికైతే అవుట్ ఉంటారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్కి ఫైనల్గా అసలు బాల్స్ చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళు గెలిచినట్టు. బట్ ఫర్ ఏ చేంజ్ ఏంటంటే బాల్స్ ఎక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు కెప్టెన్ అవుతారనమాట. సో తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు 1 by 1 ఎలిమినేట్ అవుతూ వస్తారు ఈసారి. ఇది కొంచెం ట్విస్ట్ అనమాట. బిగ్ బాస్ మాయా ఇది చదరంగం కాదు, రణరంగం అన్నాడు కదా. రణరంగం అంటే ఇలాగే ఉంటుంది బేసిక్గా. ఓకేనా. ఫస్ట్ డెమాన్ పవన్ సో ఆల్రెడీ వీక్ కెప్టెన్ అవుతారు కాబట్టి సో డెమాన్ పవన్కి తక్కువ బాల్స్ కొడతారు. సో డెమాన్ పవన్ అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ సంజన గారు అవుట్ అవుతారు. ఆ తర్వాత తనూజ గారు అవుట్ అవుతారు 3వ ప్లేస్లో. దాని తర్వాత రితు చౌదరి అవుట్ అవుతారు. అలా 1 by 1 అవుట్ అవుతూ వస్తారు అనమాట. సో లాస్ట్కి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు కూడా అవుట్ అవుతారు. ఆ తర్వాత దివ్యా నిఖిత కూడా అవుట్ అవుతారు. సో లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు ఉంటారు. సో బర్నీ గారు ఉంటారు, ఇమాన్యుల్ ఉంటారు. అండ్ ఇమాన్యుల్ మనకు తెలిసిందే కదా పాపం 2 weeks నుంచి అతను కెప్టెన్సీ కోసం ఎంత ట్రై చేస్తున్నారో. ఫస్ట్ వీక్ అతని కోసం బర్నీ గారు ఎంత ట్రై చేశారో, అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ బ్యాడ్ లక్ వచ్చింది. సెకండ్ వీక్లో కూడా మనోడికి అలాగే మిస్ అయింది. సో 2 weeks మనోడు సెకండ్ వీక్ అయితే చాలా కష్టపడ్డాడు. పెయింటింగ్ అప్పుడు కష్టపడ్డాడు. దాని తర్వాత ఆ టైర్ దగ్గర ఇంకా చాలా కష్టపడ్డాడు. ఊపిరి కూడా అందుకోలేక తన బాడీ సహకరించాక దాటి కూడా మనోడు గేమ్ ఆడాడు కాబట్టి సో ఇద్దరు మేబీ అవన్నీ హౌస్ మేట్స్ అందరూ దృష్టిలో పెట్టుకున్నారు. హౌస్ మేట్స్ చేతిలో కెప్టెన్సీ పెట్టారు కాబట్టి హౌస్ మేట్స్ దృష్టిలో అన్నీ ఉంచుకొని సో ఇమాన్యుల్ పడిన కష్టానికి సో ఇమాన్యుల్ దానికి గుర్తించారు. సో ఇమాన్యుల్ కెప్టెన్ చేశారు. సో ఇమాన్యుల్ ఈజ్ ద న్యూ కెప్టెన్. సో 4th కెప్టెనా 2nd కెప్టెనా ఇమాన్యుల్ థర్డ్ కెప్టెన్ ఇమాన్యుల్. ఓకేనా. 4th వీక్కి 3rd కెప్టెన్ ఇమాన్యుల్ అనమాట. సో ఎవరైతే అవుట్ అయిపోతారో వాళ్ళు కూడా బాల్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళలో కూడా కొడతారు. బట్ ఇమాన్యుల్ ఫైనల్గా కెప్టెన్ అవుతారు. బర్నీ గారు ఇమాన్యుల్ ఉంటారు, ఇమాన్యుల్ కెప్టెన్ అవుతారు అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్, మీకు నేను చెప్పిన అప్డేట్. సో క్లియర్గా ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్విస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పరదొబ్బాను. ట్విస్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు ముఠాల్ అని అనుకున్నాను, తిట్టుకున్నా కూడా పర్లేదు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఓకేనా. మార్నింగ్ ఒక అప్డేట్ పెట్టాను, ఇప్పుడు ఒక అప్డేట్ పెట్టాను, మళ్ళీ ఇంకొంచెం పోయే కొద్ది ఇంకా అప్డేట్స్ పెడతాను. ఇన్ని అప్డేట్స్ పెట్టిన తర్వాత కూడా మీరు నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ద్రోహం అవుతుంది, నమ్మక ద్రోహం అవుతుంది. మీకు మీరే నమ్మక ద్రోహం చేసుకుంటాయి. సో మీకు మీరు నమ్మక ద్రోహం చేసుకోకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. ఇన్స్టాగ్రామ్లోనే చూసేస్తారా బాబు మాకు ఇంత వెళ్ళలేమంటే సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇస్తాను. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా. ఓకే. జై హింద్.